271 సొసైటీకి లోన్ కొరకు పెట్టినరో అవి ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయనేటువంటిది అక్కడ ఉన్నటువంటి పిఎస్సిఎస్ వాళ్ళు ఆఫీస్కి పంపించడం జరిగింది. మరి అందులో మా విఆర్ఓని అడిగితే దాంట్లో కొన్ని కరెక్టు అంటే సిగ్నేచర్స్ కొందరు గుర్తుపడతారు, కొందరు గుర్తుపడతారు ఎంఆర్ఓలై. కానీ చాలా కొన్ని సిగ్నేచర్స్ ఎంఆర్ఓలై మాత్రం కరెక్ట్ ఉన్నాయి సార్. ఇంకా కొందరు సిగ్నేచర్లు ఎంఆర్ఓలై మేము గుర్తుపట్టము. అవి కరెక్ట్గా వెరిఫై చేసుకొని ఈ సిగ్నేచర్ ఎంఆర్ఓదా కాదా అనేది క్లారిఫై చేసుకొని మిగతా పాస్బుక్లు ఎన్ని బోగస్ ఉన్నాయి, ఎన్ని కరెక్ట్ ఉన్నాయి అనేది తప్పకుండా మేము తెలియజేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ పాస్బుక్లు ఎప్పుడో మేము వెరిఫికేషన్కి ఇచ్చినాము, వెరిఫై జరుగుతున్నాయి. కాబట్టి వెరిఫై అయిన తర్వాత మేము డీటెయిల్ రిపోర్టు ఎన్ని బోగస్ ఉన్నాయి, ఎన్ని కరెక్ట్ ఉన్నాయని నేను చెప్తాను. ఆడియో గాడి ఇంకా కొన్ని తహసీల్దార్ సిగ్నేచర్స్ చూడడం జరిగింది, 1 బిల్ పట్టుకొని చూడడం జరిగింది. ఆ 1 బిల్ కానీ అదంతా అయిన తర్వాత ఆడియో సిగ్నేచర్లు కూడా చాలామంది చేంజ్ అయ్యారు. కాబట్టి మరి ఏ ఆడియో సంతకం ఎట్లుంటుందో అనేది మరి కొంచెం తెలుసుకొని మీకు చెప్తేనే బాగుంటుంది అని ఈ అనుమానం వచ్చిన పాస్బుక్ల పైన ఆర్మూర్ మండల్ మా తహసీల్దార్ గారికి ఒక లెటర్ పెట్టడం జరిగింది. ఇది ఎన్ని పాస్బుక్లు డూప్లికేట్, ఎన్ని ఒరిజినల్, దీన్ని మీరు కొంచెం వెరిఫికేషన్ చేసి మాకు అందించినట్లయితే మేము సంఘ సభ్యులకు అప్పులు బట్వాడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక నెల రోజుల కిందట ఒక లెటర్ కూడా ఎంఆర్ఓ గారికి సమర్పించడం జరిగింది. దానికి ఇంతవరకు జవాబు రాకపోవడం వల్ల మా మేనేజర్ గారు అప్పులు బట్వాడా చేయలేకపోయిండు. కాబట్టి మేము కూడా మా సంఘం తరఫున అడిగితే కూడా మాకు ఎంఆర్ఓ నుంచి ఇంకా ఏమీ సమాధానం రాలేదు. కాబట్టి మేము అప్పులు పంచలేదని చెప్పేసి మా మేనేజర్ గారు మాకు జవాబు ఇవ్వడం జరిగింది. దానికి ఓపిక బట్టి ఆగుతున్నాం. 272 మందికి సబ్మిట్ చేస్తే ఆ 272 మందిలో 251 మంది టైటిల్ ఉన్నట్లు మాకు ఉన్నది. కాబట్టి దానికి కరెక్ట్గా ఉన్నట్లు ఆ 251 మందికే హెడ్ ఆఫీస్కు మా మేనేజర్ గారు సిఫారసు చేసి మంజూరు కొరకు పంపడం జరిగింది. లెటర్ ఉంటుంది బ్రాంచ్ మొత్తం రుణాలు ముద్ర పెద్ద ఉద్దేశం ఏంటంటే ముద్ర పెద్దగా చేసుకున్నాడు. ఈ ముద్ర పెద్దగా చేసుకోవద్దు.